1912లో జరిగిన సింకింగ్ ఆఫ్ ది టైటానిక్ చరిత్రలోనే అత్యంత భయానక సముద్ర ప్రమాదంలో ఒకటిగా గుర్తించబడింది. ఎప్పటికీ మునగని నౌకగా పేరుగాంచిన ఆర్ఎంఎస్ టైటానిక్ తన తొలి ప్రయాణంలోనే ఒక భారీ మంచు పర్వతాన్ని ఢీకొని అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ప్రమాదానికి ముందు అనేక హెచ్చరికలు వచ్చాయని చెబుతారు. ప్రయాణం సమయంలో టైటానిక్ సమీపంలో ఉన్న ఇతర నౌకల నుంచి పలుసార్లు ఐస్బర్గ్ వార్నింగ్ సందేశాలు పంపబడ్డాయి. నార్త్ అట్లాంటిక్లో ప్రమాదకరమైన మంచు పర్వతాలు ఉన్నాయని వైర్లెస్ ద్వారా ముందుగానే సమాచారం ఇచ్చారు. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదని చెబుతారు. నౌక వేగాన్ని తగ్గించాల్సిన సమయంలో కూడా టైటానిక్ అదే వేగంతో ప్రయాణం కొనసాగించింది. అదే కాకుండా టైటానిక్లో సరిపడా లైఫ్ బోట్లు కూడా లేవు. ఆ కాలంలోని భద్రతా నియమాల ప్రకారం అవి చాలా తక్కువగా భావించబడ్డాయి.